దేశమంతా దురంధర్ ఫీవర్ కంటిన్యూ అవుతుంటే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మానియా కనిపిస్తోంది. ఒకే రోజు రెండు సినిమాలు, అందులోనూ భారీ మాస్ అప్పీలున్న మూవీస్ ఆడియన్స్ ముందుకి రావడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర పండగ వాతావరణం కనిపిస్తోంది. మరి ఈ రెండు సినిమాల రిపోర్ట్ ఏంటి, డీటెయిల్ గా చూద్దాం పదండి. తెలుగు రాష్ట్రాలను ఉస్తాద్ భగత్ సింగ్ మానియా కమ్మేసింది. చాలా రోజులుగా పవన్ ఎనర్జీ, స్టైల్, స్వాగ్ ను మిస్ అవుతున్న ఫ్యాన్స్ కు మరోసారి వింటేజ్ పవర్ స్టార్ ను చూపిస్తున్నారు దర్శకుడు హరీష్ శంకర్. అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్ ను ఆడియన్స్ ముందుకు తీసుకువస్తున్నారు. దురంధర్ 2 తెలుగు వర్షన్ రిలీజ్ వాయిదా పడడం కూడా ఉస్తాద్ భగత్ సింగ్ కు కలిసొస్తుందన్న అంచనాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారిని సినిమాలో ఆయన నవ్వడం చూసి, ఆయన జోకులు వేయడం చూసి, ఆయన స్టైల్గా డ్రెస్సింగ్ నుంచి తెలుగు రాష్ట్రాలలో 20,000కి పైగా జంటల మాతృత్వ కలను సాకారం చేసిన 49 ఫర్టిలిటీ సెంటర్ ఇప్పుడు మీకోసం అందిస్తోంది ఉచిత డాక్టర్ సంప్రదింపు, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్, దీంతో పాటు కేవలం 899కే AMH టెస్ట్ మరియు వీర్య పరీక్షలు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఆయన ఫ్రీ ఫ్లో, ఆయన రెగ్యులర్గా ఉండే, ఆయన సహజ సిద్ధంగా ఆయన డిఎన్ఏలో ఉండే స్వాగ్, ఆ కరిజ్మాటిక్ మూమెంట్స్ అవి చూసి యాజ్ ఎ ఫ్యాన్గా, నాట్ యాజ్ ఎ డైరెక్టర్, యాజ్ ఎ ఫ్యాన్గా చెప్తున్నా, చాలా 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 సంవత్సరాలు అయింది. ఇది మట్టుకు ఇందులో ఇంకా సెకండ్ థాట్ లేదు. అలాంటి పవన్ కళ్యాణ్ గారిని నేను చూపించబోతున్నా. ఇదే నేను ఫ్యాన్స్కి ఇచ్చే భరోసా. నైజాంలో టికెట్ రేట్స్ హైక్ లేకపోవడం కూడా సినిమాకు ప్లస్ అన్న టాక్ వినిపిస్తోంది. అయితే తెలంగాణలో టికెట్ రేట్లు పెంచకపోవడానికి కారణం ఏంటన్నది రివీల్ చేశారు నిర్మాత నవీన్. అంటే ఇక్కడ ఆ కోర్టులో జరిగిన దానివల్ల మేము వెళ్ళి సీఎం గారిని అప్రోచ్ అవడానికి టైం లేదు. సో అందుకని ప్లస్ మేము సరే చాలా రోజుల నుంచి చేయట్లేదు, అసలు ఈ టికెట్ రేట్స్ పెడితే ఎలా ఉంటుందని కూడా అనుకుని ఇంట్రెస్ట్లో కూడా వీ వాంట్ గో విత్ రెగ్యులర్ ప్రైజెస్. ఫుట్ఫాల్స్ పెరుగుతాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. డెఫినెట్గా ఇట్ ప్రూవ్డ్ హియర్, ఇట్ ప్రూవ్డ్ ఇన్ US. ఎప్పుడైనా నువ్వు రీజనబుల్ టికెట్ ప్రైస్ పెడితే డెఫినెట్లీ వి సా ఇట్. ఆంధ్రాలో ఎర్లీ మార్నింగ్ షోస్తోనే విడుదలైన తెలంగాణలో మాత్రం ఉస్తాద్ భగత్ సింగ్ ఎంట్రీ కోసం ఆడియన్స్ 7 గంటల వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఆల్రెడీ వచ్చిన టాక్ సినిమా రేంజ్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్తుంది. ఇదే జోరు కంటిన్యూ అయితే మరోసారి బాక్స్ ఆఫీస్ షేక్ అవ్వడం ఖాయమంటున్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్. మరోవైపు బాక్స్ ఆఫీస్ దగ్గర దురంధర్ ది రివెంజ్ విధ్వంసం ఆల్రెడీ మొదలైపోయింది. మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ కావడంతో ప్రీమియర్స్ తోనే రికార్డ్స్ క్రియేట్ అయ్యాయి. కేవలం హిందీలోనే తొలి రోజు 100 కోట్ల మార్కును క్రాస్ చేయడం పక్కా అంటున్నారు విశ్లేషకులు. అదే జరిగితే తొలి రోజు ఈ సినిమా ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసినట్టవుతుంది. పెయిడ్ ప్రీమియర్స్ కన్నా ముందే ముంబైలో మీడియా, సెలబ్రిటీలకు షో వేసింది మూవీ టీం. ఈ ప్రివ్యూ చూసిన సెలబ్రిటీలు సినిమాను ఆకాశానికి ఎత్తేశారు. వర్మ ఇచ్చిన రివ్యూ ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా వర్మ ఇచ్చిన ఎలివేషన్ చూస్తుంటే ఇండస్ట్రీ జనాలు కూడా షాక్ అవుతున్నారు. షోలే కన్నా దురంధర్ 2 100 రెట్లు గొప్పగా ఉందన్నారు వర్మ. మొఘలి, అజామ్ లాంటి బాలీవుడ్ క్లాసిక్స్ దురంధర్ 2 చూసిన వాళ్లకు టీవీ సీరియల్స్ లా అనిపిస్తాయంటూ బిగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఆదిత్య ధర్ తర్వాతే అందరికీ డైరెక్టర్ అన్న పదానికి అసలు అర్థం తెలుస్తుందన్నారు. మరోవైపు దర్శక నిర్మాత అభిషేక్ అగర్వాల్ కూడా ఈ సినిమా మీద ప్రశంసలు కురిపించారు. దురంధర్ జస్ట్ సినిమా కాదు, ఇదో స్టేట్మెంట్ అన్నారు. ఈ క్రేజ్ చూస్తుంటే దురంధర్ 2 తొలి భాగాన్ని మించి సక్సెస్ అవ్వడం ఖాయమంటున్నారు ఇండస్ట్రీ జనాలు. అదే జరిగితే ఇప్పటి వరకు ఉన్న పాన్ ఇండియా రికార్డులన్నీ చెరిగిపోవడం ఖాయమని భావిస్తున్నారు. ఎన్టీఆర్ అభిమానుల ఆకలి తీర్చే అప్డేట్ ఇచ్చారు నిర్మాత నవీన్. స్టార్ హీరో సినిమాల నుంచి వరుస అప్డేట్స్ వస్తున్నా తారక్ కాంపౌండ్ నుంచి అఫీషియల్ అప్డేట్ లేదన్న కంప్లైంట్ చాలా రోజులుగా వినిపిస్తోంది. ఈ సస్పెన్స్ కి తెరదించుతూ షూటింగ్ అప్డేట్ ఇచ్చారు నిర్మాత. ఈ న్యూస్ తో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ డ్రాగన్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగా తారక్ కూడా ఈ సినిమా కోసం డిఫరెంట్ గా మేకోవర్ అయ్యారు. అయితే ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి ఒక్క అఫీషియల్ అప్డేట్ కూడా లేకపోవడంతో ఎయిర్పోర్ట్ లుక్స్ తోనే సరిపెట్టుకుంటున్నారు ఫ్యాన్స్. ఉస్తాద్ ప్రెస్ మీట్ లో ఎన్టీఆర్ నీల్ సినిమా అప్డేట్ ఇచ్చారు ప్రొడ్యూసర్ నవీన్. రీసెంట్ గా జోర్డాన్ లో షెడ్యూల్ పూర్తి చేశామని, అద్భుతమైన లొకేషన్స్ లోనే షూటింగ్ చేశామన్నారు. అంతేకాదు ఈ షెడ్యూల్లో ఒక్కరోజు షూటింగ్ 1.5 వరకు ఖర్చు చేశామని చెప్పారు. డ్రాగన్ చేస్తున్నాం ఎన్టీఆర్ గారు ప్రశాంత్ నీల్ సినిమా అంటే దాన్ని మేము జార్డన్ వెళ్ళి తీసాం. ఎక్స్ట్రాడనరీ విజువల్స్, పర్ డే వీ స్పెండింగ్ క్రోర్ అండ్ హాఫ్ అంత ఖర్చు పెట్టి విజువల్ ఫీస్ చేద్దాం అన్నప్పుడు ఆటోమేటిక్గా డెఫినెట్గా వీ నీడ్ హైయర్ ప్రైజెస్. లేటెస్ట్ అప్డేట్ తో తారక్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ముఖ్యంగా సినిమా స్కేల్ స్పాన్ గురించి విని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.
పీరియాడిక్ గ్యాంగ్స్టర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కు జోడీగా రుక్మిణి వసంత్ నటిస్తున్నారు. ఈ సినిమాను ఈ ఏడాదే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఆస్తిపాస్తుల విషయంలోనూ అస్సలు తగ్గేదే లేదంటున్నారు అందాల భామలు. ఇప్పటికే లేడీ ఓరియంటెడ్ కథలతో సినిమా సక్సెస్ ఫెయిల్యూర్ని భుజాల మీద వేసుకుంటున్న బ్యూటీస్ అదే రేంజ్లో పారితోషికాలు కూడా అందుకుంటున్నారు. అదే సమయంలో బిజినెస్ విమెన్ గాను ప్రూవ్ చేసుకుంటూ రిచెస్ట్ లిస్ట్లో స్థానం సంపాదిస్తున్నారు. ఈ జనరేషన్ హీరోయిన్స్ కేవలం గ్లామర్ డాల్స్ గా మిగిలిపోవాలి అనుకోవడం లేదు. ఓవైపు కమర్షియల్ హీరోయిన్ రోల్స్ చేస్తూనే సొంత మార్కెట్ బిల్డ్ చేసుకుంటున్నారు. దీంతో ఫినాన్షియల్ గాను టాప్ ప్లేస్ లో ఉంటున్నారు ఈ బ్యూటీస్. ముఖ్యంగా లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తున్న భామలు రెమ్యునరేషన్ తో పాటు ఆస్తుల విషయంలోనూ హీరోలతో పోటీ పడుతున్నారు. సౌత్ లో లేడీ ఓరియంటెడ్ సినిమా అంటే వెంటనే గుర్తొచ్చే హీరోయిన్లు నయనతార, అనుష్క. లేడీ సూపర్ స్టార్ ఇమేజ్ ను క్యారీ చేస్తున్న ఈ బ్యూటీస్ ఆస్తుల విలువలోనూ టాప్ ప్లేస్ లో ఉన్నారు. ఒక్కో సినిమాకు 10 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటోన్న ఈ అందాల భామల ఆస్తుల లెక్క 200 కోట్లకు పైనే అన్న టాక్ వినిపిస్తోంది. నయన్, అనుష్క తర్వాతి స్థానంలో తమన్నా, సమంత ఉన్నారు. ఈ మధ్య లేడీ ఓరియంటెడ్ జానర్ మీద ఫోకస్ చేసిన ఈ బ్యూటీ సినిమాలతో పాటు వ్యాపార రంగంలోనూ దూసుకుపోతున్నారు. సమంత క్లోతింగ్ బిజినెస్ తో పాటు సొంత పర్ఫ్యూమ్ బ్రాండ్, స్కూల్స్ రన్ చేస్తున్నారు. ఎప్పటినుంచో జ్యువెలరీ బిజినెస్ లో ఉన్న తమన్నా రీసెంట్ గా ముంబైలోనూ స్టోర్ ఓపెన్ చేశారు. ఇవన్నీ కలిపి ఈ అందాల భామల ఆస్తులు 120 కోట్లకు పైగానే ఉంటాయని అంచనా వేస్తున్నారు. ప్రెజెంట్ సిల్వర్ స్క్రీన్ మీద స్పీడ్ తగ్గినా త్రిష, కాజల్ కూడా ఆస్తుల విషయంలో టాప్ బ్యూటీస్ తో పోటీ పడుతున్నారు. ఒకప్పుడు వరుస సినిమాలు చేసి స్టార్ లీగ్ లో కొనసాగిన ఈ భామల ఆస్తులు 100 కోట్లకు కాస్త అటు ఇటుగా ఉంటాయన్నది ఇండస్ట్రీ టాక్. వీళ్లే కాదు, ప్రెజెంట్ నేషనల్ లెవెల్లో సూపర్ ఫామ్ లో ఉన్న రష్మిక కూడా ఇదే రేంజ్లో ఉంటారంటున్నారు విశ్లేషకులు. ఎన్ని సినిమాలు వస్తున్నా తెలుగు ఆడియన్స్ ఫోకస్ మాత్రం వారణాసి మీదే ఉంది. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ఈ గ్లోబల్ మూవీ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. మరి ఈ సినిమా షూటింగ్ స్టేటస్ ఏంటి? ఈసారైనా రాజమౌళి సినిమాని ఆన్ టైం రిలీజ్ చేస్తారా? RRR సినిమాతో గ్లోబల్ రేంజ్ లో బజ్ క్రియేట్ చేసిన రాజమౌళి ఇప్పుడు మహేష్ బాబు హీరోగా వారణాసి సినిమాని రూపొందిస్తున్నారు. ఈసారి గ్లోబల్ టార్గెట్ గానే ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఏడాదిన్నరగా ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. యాక్షన్ అడ్వెంచరస్ మూవీగా రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికీ ఈ సినిమా షూటింగ్ 70% పైగా పూర్తయింది. టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మైథలాజికల్, పీరియాడిక్ సీన్స్ ఉన్నా అవి లిమిటెడ్ పోర్షన్ మాత్రమే అని తెలుస్తోంది. రాజమౌళి గత చిత్రాలతో పోలిస్తే మరింత భారీగా తెరకెక్కుతున్న ఎమోషనల్ కంటెంట్ విషయంలో మాత్రం పాత పద్ధతినే ఫాలో అవుతున్నారు జక్కన్న. మేకింగ్ విషయంలోనే కాదు, రిలీజ్ విషయంలోనూ ఈసారి చాలా సీరియస్ గా ఉన్నారు రాజమౌళి. అందుకే షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ప్యారలల్ గా కానిచ్చేస్తున్నారు. భారీ సెట్స్, అదే స్థాయిలో విజువల్ ఎఫెక్ట్స్ కూడా ఉన్న సినిమా కావడంతో బడ్జెట్ 1200 కోట్లకు పైగానే అవుతుందన్న అంచనాలున్నాయి. పాన్ ఇండియా ట్రెండ్ లోకి అడుగుపెట్టిన తర్వాత రాజమౌళి సినిమాలేవి చెప్పిన టైంకి రిలీజ్ కాలేదు. ఆ అపవాదిని వారణాసితో చెరిపేయాలనుకుంటున్నారు రాజమౌళి. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ అనౌన్స్ చేసిన టైంకే, అంటే 2027 ఏప్రిల్ 7న సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు జక్కన్న. జననాయకన్ సెన్సార్ సర్టిఫికేట్ విషయంలో ఏం జరుగుతోంది? రివైజ్ కమిటీ ముందుకి వచ్చినా ఏ విషయం ఎందుకు తేలడం లేదు? అసలు సెన్సార్ విషయంలో ఎదురవుతున్న ఇబ్బందులేంటి? ఈ సమస్యలకి ఫుల్ స్టాప్ పడేదెప్పుడు? ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు విజయ్ అభిమానులు వేధిస్తున్నాయి. మరి వాటికి సమాధానాలేంటి? విజయ్ హీరోగా తెరకెక్కిన ఆఖరి సినిమా జననాయకన్. ఆల్రెడీ సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించేసిన విజయ్ ఈ సినిమా తర్వాత మళ్లీ సిల్వర్ స్క్రీన్ మీద కనిపించే ఛాన్స్ లేదు. అందుకే అభిమానులు జననాయకన్ కోసం 1000 కళ్లతో ఎదురుచూస్తున్నారు. కానీ ఈ సినిమా రిలీజ్ మాత్రం ఇప్పట్లో ఉండే పరిస్థితి కనిపించడం లేదు. సెన్సార్ విషయంలో ఇబ్బందులు ఎదురు కావడంతో సంక్రాంతి బరిలోనే రిలీజ్ కావాల్సిన మూవీ వాయిదా పడింది. వాయిదా వేసి 2 నెలలు కావస్తున్నా ఇంకా రిలీజ్ ఎప్పుడు ఉంటుందన్న విషయంలో క్లారిటీ రావడం లేదు. చిత్ర యూనిట్ కాస్త తగ్గి రివైజ్ కమిటీ ముందుకు వచ్చినా రిలీజ్కు లైన్ క్లియర్ కావడం లేదు. తాజా సమాచారం ప్రకారం రివైజ్ కమిటీ జననాయకన్ రిలీజ్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్న టాక్ వినిపిస్తుంది. కానీ అక్కడే మరో ట్విస్ట్ కూడా ఇచ్చిందట. సినిమాలో పొలిటికల్ సీన్స్ ఉండడంతో ఎలక్షన్ కమిషన్ కూడా సినిమా చూసిన తర్వాతే సెన్సార్ సర్టిఫికేట్ జారీ అవుతుందని కండిషన్ పెట్టిందని తెలుస్తుంది. ఎలక్షన్ కమిషన్ టైం ఇచ్చి సినిమా చూడాలి. ఆ తర్వాత ఏదైనా మార్పులు సూచిస్తే అవి చేసి మళ్లీ సెన్సార్కు వెళ్లాలి. అప్పుడు క్లియరెన్స్ వస్తేనే సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చేది. మరి ఈ పనులన్నీ ఎప్పటికీ అవుతాయో చూడాలి. సో చూసారుగా, ఇది ఈరోజు ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్తో మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీవీ9.